అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. ఈరోజు మా అతిథి అంకమరావు గారు. నమస్కారం సార్. సార్ ఈరోజు నమస్తే అండి. ఐకాన్ ఈరోజు మేము ఐకాన్ వారికి యా, ధన్యవాదాలు సార్. సో ఈరోజు మేము అనుకున్న టాపిక్, ఈరోజు మనము ముచ్చటగా ఆ, ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న సమస్య గురించి మాట్లాడదామండి. ఆ, జగన్కి చాలా మంది, అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఆ, చాలా మంది వ్యతిరేకంగా అంటే గలం విప్పని సంఘాలు కూడా ఇప్పుడు నోరు విప్పడం స్టార్ట్ చేశాయి. అందులో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు సమ్మె బాట పట్టారు. వీళ్ళు సమ్మె చేయడం వల్ల వీళ్ళ పని భారం అంతా ఆ, గ్రామ సచివాలయ ఉద్యోగుల మీద, తర్వాత ఆ, వాలంటీర్ల మీద పడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి కారణం ఏంటి అసలు? దీనివల్ల ఆ, అంటే ఒకప్పుడు ప్రజా వ్యతిరేకత ఇంకా ముమ్మరంగా పెరిగే అవకాశం ఉందా, లేకపోతే చెప్పినట్టుగా ఇంతకుముందు సకల శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా వీళ్ళు ఓటర్లు వేరే ఉన్నారని చెప్పేసి ఇగ్నోర్ చేసి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వాళ్ళు ఎన్నికలు జరుపుకుంటారా? దీనివల్ల ఏం జరగబోతుంది అసలు? సార్, ముందుగా ఐకాన్ వీక్షకులకు, యాజమాన్యానికి, శ్రీనివాసరావు మీకు ముందుగా నా నమస్సుమాంజలి. మంచి ప్రశ్న అడిగారండి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి, జరుగుతున్న ప్రజా ఉద్యమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంగన్వాడీలు కనుక తీసుకుంటా ఉంటే, గతంలో వారికి 2016లో 2,800 రూపాయలు పెంచి 7,500 రూపాయలు చేయటం కూడా జరిగింది. 7,000 రూపాయలు దాకా చేయటం జరిగింది. తరువాత 2018లో దాన్ని 11,000 రూపాయలకు చేయటం కూడా జరిగింది. దాన్ని ఈ రోజు వీళ్ళు వచ్చిన 10,000 రూపాయలకు చేయటం కూడా జరిగింది. దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత 1,000 రూపాయలు మాత్రమే పెంచారండి. అంతకంటే వీళ్ళేం పెంచలేదు. గత ప్రభుత్వం 4,000 చిల్లర పెంచడం కూడా జరిగింది. 2 విడతలుగా పెంచడం కూడా జరిగింది. మరి ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేసినా కూడా అబద్ధ ప్రచారాలు నమ్మి వీళ్ళకేదో చేస్తారని చెప్పాను. ఆ రోజు ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ముందు నుంచి పాదయాత్రలో అప్పుడు కూడా ఎన్ని హామీలు ఇచ్చాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి నేనేదో చేయబోతున్నాను, నా తండ్రి రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలించారని చెప్పని, ఆయన ఏదో చేశారని చెప్పని అభూత కల్పనలతోటి మరి వారు ప్రజల్ని ఒక రకమైనటువంటి భ్రమలోకి తీసుకెళ్ళటం కూడా జరిగింది. మరి సహజంగానే ఆశపడే వర్గాలు వీళ్ళు చేసిన అసత్య ప్రచారాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అసత్య ప్రచారాలు ఏ విధంగా చేశారు అంటే, 72% పూర్తి అయినటువంటి పోలవరం దాన్ని ఏమీ ఈయన ప్రారంభించలేదు, ఇటుకు కూడా వేయలేదని చెప్తే జనం నమ్మారండి. కానీ తండోపతండాలుగా ఆ రోజు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, తండోపతండాలుగా దాదాపు ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు జనాభా వెళ్ళి పోలవరాన్ని సందర్శించడం కూడా జరిగింది. మరి అయినా ఇతను చెప్పినటువంటి అబద్ధ ప్రచారాన్ని ఎలా నమ్మారనేది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. తదుపరి తీసుకుంటా ఉంటే, అమరావతిని తీసుకుంటూ ఉంటే, అమరావతిని భ్రమరావతి అన్నారు, కమ్మరావతి అని కూడా అన్నారండి. అంటే ఒక కులముద్ర వేయటం కూడా జరిగింది. మరి ప్రజలు స్వచ్ఛందంగా ఇంతవరకు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ఎకరాలు, అంటే 33,000 ఎకరాలు ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా, ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేకుండా ఒక వ్యక్తిని నమ్మి, ఒక ప్రభుత్వాన్ని నమ్మి స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చారు అంటే, దాన్ని పాఠ్యాంశంగా కూడా ప్రపంచ దేశాలు గుర్తించినటువంటి గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి అలాంటి దాన్ని కూడా వాళ్ళు ఇది కమరావతి, భ్రమరావతి అంటే నమ్మారు. ఇక చూసుకుంటా ఉంటే బాబాయ్ హత్య గురించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పంగలోనే ప్రజలు ఎలా నమ్మారనేది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. మరి కోడికత్తి ఉదంతం తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ప్రతి సంవత్సరానికి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని చెప్పని వివరాలతో కూడినటువంటి వివరణ ఇచ్చినా కూడా 6,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం దోచుకుంది అంటే ప్రజలు నమ్మారు. మరి ఇన్ని ప్రజలకి ఇన్ని అబద్ధాలు చెప్పి, వీటికంటే కూడా ఎన్నికల ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుయాయులు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో 37 మంది డిఎస్పీలు, అంటే సిఐలు డిఎస్పీలుగా వాళ్ళకి పదోన్నతి కల్పిస్తే అందుట్లో 33 మంది కమ్మవారని చెప్తే నమ్మించారండి వీళ్ళు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విధాల ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధినాయకుడు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు తిప్పికొట్టడంలో విఫలమయ్యారు శ్రీనివాసరావు.
అందువల్ల ఆ రోజు వీళ్ళు చెప్పినవన్నీ కూడా ప్రజలు నమ్మటం కూడా జరిగింది. రెండోది, వీటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రభావం చూపించిందండి, మనకి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు వాళ్ళు. ప్రత్యేక హోదాని దాని ప్రత్యేక ప్యాకేజీగా మార్చారు. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారు, ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని మాట్లాడి, ప్రత్యేక హోదా కంటే కూడా మేము ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సమాంతరమైనటువంటి నిధులు అన్ని ఇస్తామని చెప్పి ఒప్పించినందువల్ల ఆయన అన్యమనస్కంగానే ఒప్పుకొని, తర్వాత పొరపాటున గనక వీళ్ళు గనక ఏదైనా సరే దీనికి గనక వ్యతిరేకంగా భిన్నమైన స్వరం వినిపిస్తే ఆ రోజు తిరిగి మళ్ళీ మనం ప్రశ్నిద్దామని చెప్పడం కూడా జరిగిందండి. దాన్ని మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఆయన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారనే విష ప్రచారాన్ని చేశారు చూడండి. అది ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయింది. నాకు 25 మంది లోక్సభ సభ్యులను ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అంటే కూడా ప్రజలు నమ్మారండి. దీనివల్ల ప్రత్యేక హోదే మనకి సంజీవిని, అది వస్తేనే మన రాష్ట్రం బాగుపడితేనే యొక్క నినాదం ప్రజల్లోకి తీసుకెళ్ళటం, విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళటం, కళాశాలలోకి వెళ్ళటం, విద్యార్థులను రెచ్చగొట్టడం, వాళ్ళ ద్వారా చెప్పించటం, ఇవన్నీ చేసిన తర్వాత యువతకి ఓహో నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు ఇది చేయలేకపోయాడు, మరి ఇతనికి యువకుడు, అపారమైనటువంటి సంపద ఉంది ఇతనికి, ఇతను దోచుకోవాల్సిన అవసరం లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇతను గనక మనం నమ్మితే అతను అన్ని చేయగలడనే ఒక అపోహ వాళ్ళ మీద, వాళ్ళు చేసినటువంటి విష ప్రచారాన్ని నమ్మినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడం కూడా జరిగింది. దాంట్లోని బాధితులే ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు. ఆ రోజు వారికి ఇచ్చిన హామీలు మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్ళకి పర్మనెంట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి జీతభత్యాలు పెంచుతా ఉన్నారు, అన్ని సౌకర్యాలు కలగజేస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి దేన్ని కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా లేకుండా, మీరు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ పథకాలు మీకు చెందవు అని చెప్పని నిర్మోహమాటంగా వాళ్ళకి ఇవ్వడం కూడా మానేశారండి. ఈ రోజు మీరు అన్నారు ఎందుకు వీళ్ళని చెప్పని, ఒక వర్గం కాదండి, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, ఇంకా ఎన్నికలు ఎన్నో ఎన్నో రోజులు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నేను శాసనసభ్యులను మారుస్తున్నాను, శాసనసభ్యుల మీద ఉన్నటువంటి అవినీతి కావచ్చు, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు కొట్టుకుపోతుంది, నన్ను చూసి ఓట్లేస్తారు అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, శ్రీనివాసరావు గారు, నాయన మార్చాల్సింది శాసనసభ్యులు కాదు, నిన్నే మార్చాలని ఒక నిర్ణయానికి వచ్చేసాం మేము. మా కళ్ళ ముందు కనపడతా ఉంది, ఒక వైపు నుంచి కియా పరిశ్రమ కనపడతా ఉంది, అలాగే చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ కంపెనీల యొక్క కంపెనీలు కనపడతా ఉన్నాయి, విశాఖపట్నంలో మరి సాఫ్ట్వేర్ కు సంబంధించినటువంటి కంపెనీలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ రోజు నీ భూ ఆక్రమణకి, నీ దందాకి విశాఖపట్నాన్ని పరిశ్రమలను ఎనికి పంపించడం కనపడతా ఉంది, పట్టిసీమ కనపడతా ఉంది, పోలవరం కనపడతా ఉంది. నీ దగ్గర ఏం కనపడుతుంది నాయన, నువ్వు తప్ప ఏదో బటన్ నొక్కుతున్నా అని చెప్పని తప్ప. కాబట్టి నిన్నే ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాము, నువ్వు ఎవరిని మారిస్తే మాకేంటనే అభిప్రాయానికి ఈ రోజు ప్రజలు వచ్చారు శ్రీనివాసరావు. యా, మీరు మీరు ఖచ్చితంగా చెప్పారు సార్. ఎందుకంటే లోకేష్ గారు యువగరం పాదయాత్రలో చాలా చోట్ల వాళ్ళు చేసిన అభివృద్ధి పనులని సెల్ఫీ తీసి మరీ చూపించారు. దానివల్ల ఈసారి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అనుకుంటున్నాం. చూద్దాం సార్, ఈసారి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో. ఇంకా 3 నెలల్లో ఉంది. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.